నీ గమనం ఏంటో తెలిస్తే నీకున్న శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, నీకు లేనటువంటి యొక్క ఆసక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీ శక్తికి ఆసక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టేవో తెలుస్తుంది. కనుక నువ్వు పుట్టేవో ఎందుకు తెలిస్తే అదే అద్భుతమైనటువంటి బతుకవుతుంది. ఆ బతుకుని కేవలం నీకు మాత్రం బతికితే అది బతకడం అవుతుంది. నీ బతుకుని నీతో పాటు ఇతరుల కోసం బతికితే అది జీవించడం అవుతుంది. మై డియర్, ప్రొఫెట్ మహమ్మద్లో చెప్పారు, వీళ్ళందరిలో చెప్పారు, పలానా స్పీకర్, పలానా మోటివేటర్లో చెప్పారు. ఇవంతా కూడా మన లోపల నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని మేల్కొల్పటానికి మాత్రమే. యావత్ ప్రపంచానికి కూడా వెలుగవ్వగలిగినటువంటి అద్వితీయమైన చైతన్యము మనలో, శక్తి మనలో ఉన్నప్పుడు ఇంకా మన చిన్న చిన్న వాటి కోసం మనం అకంప్లిష్ అవుతాం అంటే మనకి అసలైన స్వస్వరూపం మనకు తెలియదు. వి డోంట్ నో దట్ వాట్ వి ఆర్. ప్రాబ్లం ఏంటి తెలుసా? మన ఎవ్వరికి కూడా ఆకలి లేదు. మన ఎవ్వరికి ఆకలి లేదు. ఎస్, మీరు వింటుంది రైట్, నేను మాట్లాడుతుంది అంతకన్నా రైట్. ఆకలి లేదు. ఆకలి ఉంటే కదా, ఆకలి ఉంటే ఎంతటి గడ్డి పచ్చడి చేసి పెట్టినా చాలా అమోఘంగా, చాలా రుచివంతంగా, అద్భుతంగా అనిపిస్తుంది. కొంతమందికి తల్లి లేక, తండ్రి లేక, ఆర్ఫన్స్ అయ్యండి, సెమీ ఆర్ఫన్స్ అయ్యండి, ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఏంటి కష్టాల కడలని పెద్ద పదం వాడారు. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నాకు కంటి చూపు లేదు. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు మై లైఫ్ టు ప్రూవ్ దట్ వాట్ ఐ యామ్. 100% బ్లైండ్ అండి నేను. మీ అందరూ మీరు పుస్తకాలు పట్టుకుంటే, మీరు పుస్తకాలు తీస్తే మీరు చదువుకోగలరు. సే ఎస్ ఆర్ నో? నో. సార్ అని అనకండి. నేనే మీ దగ్గర పెద్దవాడిని ఏం కాదు, నేనేమి లాసా ఫౌండర్ అట, హెడ్ మాస్టర్ అట, ఇవన్నీ కూడా బ్లా 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 బ్లా. లీవ్ ఇట్. సే ఎస్, నో, దట్స్ ఆల్. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి రాలే. ఇది భగవంతుని యొక్క కృప, వారి యొక్క ఆదేశం మీద మాత్రమే నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఇది ఫస్ట్ మీరు అందరూ అడ్మిట్ అవ్వండి. మీరు నాకు ఓటేయరు, మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నాకు డబ్బులు ఇవ్వరు, లేకపోతే మీ లెక్చరర్స్ ఎవరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ బొకే ఇవే కూడా ఐ డిస్లైక్ దట్ కల్చర్. నేను ఓపెన్ చెప్తున్నాను, ఐ డిస్లైక్ దట్ కల్చర్. ఈ ప్రపంచంలో కావాల్సింది నీ పుష్పగుచ్చం కాదు, మన వ్యక్తిత్వమే ఒక పుష్పగుచ్చం అవ్వాలి. మనం ఎక్కడైనా ఉన్నామంటే మన క్యారెక్టర్ అనే పరిమళంతో మొత్తం అంతా ఫ్లారిష్ అయిపోవాలి. అది నిజమైన బతుకంటే. ఓకే, ఎంతమంది మేము బతుకున్నామా సార్? అందరు చప్పట్లు కొట్టండి సార్. దగ్గర లెక్చరర్స్, ఎంతమంది బతుకుతున్నామా సార్? చప్పట్లు కొట్టండి సార్. బతుకుతున్నాం సార్, వీఆర్ లివింగ్. కొంతమంది ఎవరు కొట్టట్లే, డౌట్ ఏమో. డన్. అయితే ఒక 2 పదాలు ఉన్నాయి కదా, ఎనీ డిఫరెన్స్ టు దెమ్? బతకడం, జీవించడం. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ టు దెమ్ బోత్? ఈ రెండింటిలో ఏమైనా తేడా ఉందా? పిల్లలు మాట్లాడాలి, చక్కగా మాట్లాడండి. ఫస్ట్ మీరు క్లాసుల్లో ఎలా ఉంటారో, బెల్లం కొట్టిన ఏదో రాతి బిడ్డల్లాగా, గోడకి కొట్టిన పేడ పిడకల్లాగా, లేకపోతే ఏదో మాట్లాడితే వచ్చారో చెప్పారో విన్నామా వెళ్ళామా? నో. ఈ రోజైనా నీ లోపల ఉండేటువంటి అసలైన వ్యక్తిని కాస్త నువ్వు బయటపెట్టు. ఈ రోజైనా కాస్త నీలో ఉండేటువంటి ఆ నిర్లిప్తమైన, నిరాసక్త, నిర్లక్ష్య ధోరణి నుంచి బయటికి రా. ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ స్టేటస్. బతకడానికి, జీవించడానికి తేడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. మేము మాట్లాడి అలసిపోయాం. గుర్తుంచుకోండి, ఇవాళ నేను కూడా మీకు ఉపదేశం ఇవ్వడానికి రాలేదు. ఐ కేమ్ హియర్ టు షో దట్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నారో మీకు చూపించడానికి నేను వచ్చాను. రైట్, మీరు వినది రైటే. మీరు ఎక్కడున్నారో మీకు తెలిస్తే మీరు ఏం చెయ్యాలో మీకు తెలుస్తుంది.
మీరు ఏం చెయ్యాలో తెలిస్తే మీరు ఎటు వెళ్ళాలో మీకు తెలుస్తుంది. మీరు ఎటు వెళ్ళాలో మీకు తెలిస్తే మీ గమ్యం ఏంటో మీకు తెలుస్తుంది. మీ గమ్యం ఏంటో తెలిస్తే నీ గమనం ఏంటో నీకు తెలుస్తుంది. నీ గమనం ఏంటో తెలిస్తే నీకున్న శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీకు లేనటువంటి యొక్క ఆసక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నీ శక్తికి ఆసక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టేవో తెలుస్తుంది. కనుక నువ్వు పుట్టేవో ఎందుకు తెలిస్తే అదే అద్భుతమైనటువంటి బతుకవుతుంది. ఆ బతుకుని కేవలం నీకు మాత్రం బతికితే అది బతకడం అవుతుంది. నీ బతుకుని నీతో పాటు ఇతరుల కోసం బతికితే అది జీవించడం అవుతుంది. మై డియర్ చిల్డ్రన్, ఇన్ని తెలియాలరా, ఇన్ని తెలియాలి. 8 ఏళ్ల వయస్సులో నాకు డాక్టర్ పిలిచాడు. జస్ట్ ఏం లేదండి, చాలా క్యాజువల్గా వినండి పిల్లలు, చాలా క్యాజువల్లీ ఐఎమ్ స్పీకింగ్. నో సీరియస్ మ్యాటర్, ఏం దీంట్లో సీరియస్ లేదు. మీరు ఇలా చేయాలి, ఏపీజే అబ్దుల్ కలాం ఇలా చెప్పారు, స్వామి వివేకానంద ఇలా చెప్పారు, పలానా రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు, మహాత్మా గాంధీ ఇలా చెప్పారు, ఇంతమంది మీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, లేకపోతే గౌతమ్ మేడం గారు చెప్పారు, లేకపోతే ఆకేల రామారావు గారు చెప్పారు, రమేష్ సాహు గారు చెప్పారు, భరద్వాజలు చెప్పాడు. ఇవన్నీ మాటలు వింటున్నావు, కానీ ఒక్క మాట నీ లోపల ఉండే నీ అంతరాత్మ ఏంటో అది నువ్వు వినగలిగితే నీ లైఫ్ అయిపోయింది. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సేయింగ్స్ ఆఫ్ అదర్స్ వాట్ దట్ దే సే. వినాలి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకాలు మాత్రమే. అది ఎలాంటివి తెలుసా? చుంచుబుట్టి తెలుసా మీకు? అరే మాట్లాడడం వల్లరా, చించుబుట్టి ఏంటి? ముట్టించగానే ఏమవుతుంది? ఫస్ట్ అరే మాట్లాడండి, బుస్ అంటుంది, మళ్ళీ ఏమవుతుంది? ఆగుతుంది, తర్వాత వెలుగుతుంది. ఫస్ట్ బుస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? దాని లోపల ఏం వేస్తారు? కొంచెం ఏం వేస్తారు? మొదట కొంచెం ఏంటి వేస్తారని? అదేదో కెమికల్ వేస్తారు కదా, వాట్ ఈజ్ దట్? గన్ పౌడరా? గన్ పౌడర్ అయితే పేలిపోతుంది. రాయిబారం అనే పౌడర్ అంటే యాక్చువల్లీ అది మెగ్నీషియం ఆక్సైడ్. మరి కెమిస్ట్రీ టీచర్ గారేమో పోనీ ఏదో మొత్తం మీద ఒక రసాయనాన్ని మాత్రమే వేస్తారు. అది ఎందుకంటే కింద ఉన్నటువంటి యొక్క మొత్తము ఆ మందుగుండుకి లోపల ఉన్నటువంటి మొత్తము ఏదైతే పువ్వులుగా రావడానికి తగిలినటువంటి ఆ మంటని, ఆ నిప్పుని కిందకి అందివ్వటానికి. అబ్దుల్ కలాం ఇలా చెప్పారు, వివేకానంద ఇలా చెప్పాడు, భరద్వాజ్ ఇలా చెప్పారు, సత్యసాయి పరమాత్మలా చెప్పాడు, షిరిడి నాయకులు ఇలా చెప్పాడు, ప్రొఫెట్ మహమ్మద్ ఇలా చెప్పారు, వీళ్ళందరిలో చెప్పారు, పలానా స్పీకరు, పలానా మోటివేటర్లో చెప్పారు. ఇవంతా కూడా మన లోపల నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని మేల్కొల్పటానికి మాత్రమే. కానీ వాళ్ళ మాటలు సంపూర్ణం కాదు. నా మాటలు కూడా సంపూర్ణం కాదు. నా మాటలు దేనికంటే నీ లోపల ఒక టింగమని లేవటానికి. ఎస్, వేర్ యు ఆర్. మీరు ఈ గ్రామంలో, ఈ సర్బుజ్జిల్లో, ఈ జూనియర్ కాలేజీలో, ఈ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో ఇక్కడ ఉండిపోయి ఇదే నా జీవితము, నేను ఇలాగే ఉంటాను, ఏముంది 35 మార్కులు వస్తే పాసు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్తాను, డిగ్రీ ఏమో ఇంకెక్కడ చదువుతాను, అక్కడ చదువుతాను, ఇక్కడ చదువుతాను, ఇది చదువుతాను, అది చదువుతాను అంటే ఒక బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రపంచంలో మీరందరూ ఇప్పుడు కూడా లెక్చర్స్ చెప్తుంటే విన్నాను, ఒక యుద్ధ రంగంలో ఉన్నారు. అంటే రేపు రానున్నటువంటి ఎప్పటి నుంచి మీకు ఫైనల్ ఎగ్జామ్స్? మార్చ్ 1 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి 29లోంచి ఇవాళ 3 పోతే ఉన్నటువంటిది 26 రోజుల్లోనే ఎగ్జామ్స్ కాబట్టి 26 రోజులు మనం చదివితే, నేను మాట్లాడుతున్నటువంటి ఇంటర్మీడియట్లోని మీరు రాయవలసిన ఎగ్జామినేషన్స్ కోసం కాదు. చిన్న బొడ్డోడిని పెట్టినా రాసేస్తాడు. అది 35 మార్కులు తెచ్చుకోవడం పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఏది కష్టం తెలుసా? మనిషిలా బతకడం కష్టం. మనిషిలా బతకడం చాలా కష్టం. సాటి మనిషిని మనిషిగా చూడడం చాలా కష్టం. అన్నిటికి మించి మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి అఖండమైనటువంటి ఏదైతే తేజస్సు ఉన్నదో, అఖండమైన చైతన్యం ఏదైతే ఉన్నదో, అది యావత్ ప్రపంచానికి వెలుగవ్వగలిగినటువంటిది. ఐ అండర్లైన్ దిస్ వర్డ్. యావత్ ప్రపంచానికి కూడా వెలుగవ్వగలిగినటువంటి అద్వితీయమైన చైతన్యము మనలో, శక్తి మనలో ఉన్నప్పుడు ఇంకా మన చిన్న చిన్న వాటి కోసం మనం అకంప్లిష్ అవుతున్నాం అంటే మన యొక్క అసలైన స్వస్వరూపం మనకు తెలియదు. వీ డోంట్ నో దట్ వాట్ వీ ఆర్. నిజం తెలీదు. గుర్తుంచుకోండి, భగవద్గీతని కృష్ణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్రే ఎవరికి చెప్పాడు అని అడిగాను నేను. మీరు వినలే. కరెక్ట్గా వినాలి. భగవద్గీత ఇక్కడ బాయ్స్ ఎవరు లేరా? ఎంత ఏమయ్యా? ఏం మాట్లాడట్లేదే? ఈ నగరానికి ఏమయ్యింది? ఒకవైపు నుసి, ఒకవైపు పొగలాగా. ఇంక నీకేం పట్టింది?
నేను మా పిల్లలు చెప్తాను స్కూల్లో, మరి ఏమరా ఏం మాట్లాడుకుంటున్నావు సార్? వాడు అంతే సార్. అవునరా వాడు అంతే, వాడికి పోయాకాలం పొకొడీలు కలిపితే మాయరోగం మురీలు కలిపింది వాడికి. భగవద్గీత ఎవరు చెప్పారు? బాయ్స్ చెప్పాలి. భగవద్గీత ఎవరు చెప్పారు? అరే బాయ్స్ మాట్లాడండి రా గట్టిగా. డౌటా? గట్టిగా చెప్పు, గట్టిగా. అందరూ బాయ్స్ కలిసి చెప్పండి. అరే బాయ్స్ అందరూ అంటే వాయిస్ రావట్లేదండి. అంటే మీకు బాయ్స్ అంటే డౌట్ ఏమైనా ఉందా ఏంటి కొంపతీసి? అరే చెప్పండి. భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పారు. ఇప్పుడు గాలి చెప్తారు చూడు, భగవద్గీత ఎవరికి చెప్పారు? అర్జున్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి బాయ్స్, భగవద్గీత ఎవరికి చెప్పారు? అరే మళ్ళీ గట్టిగా చెప్పండి నాన్న. గట్టిగా చెప్పు, ఒకసారి మాట్లాడు, కొద్ది క్షణాలు మాట్లాడు. భగవద్గీత ఎవడు చెప్పాడో ఎవడికి చెప్పాడు ఇప్పుడు ప్రశ్న కాదు. భగవద్గీత ఎవరు చెప్పారో ఎవరికి చెప్పారు ఇప్పుడు ప్రశ్న కాదు. ఏం చెప్పారో కూడా ప్రశ్న కాదు. నీ జీవితానికంటూ నీకు భగవద్గీత నీ దగ్గర ఉందా? మై క్వశ్చన్. నీ జీవితానికి నీ భగవద్గీత నీ దగ్గర ఉందా? ఎస్. ఎంతమంది దగ్గర, ఇంక్లూడింగ్ విత్ ద లెక్చరర్స్ అండ్ ఇంక్లూడింగ్ విత్ మై సెల్ఫ్, ఇక్కడ ఉన్నటువంటి కెమెరా తీస్తున్న అబ్బాయి దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న పని వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది దగ్గర ఎవరి బైబిల్ వాళ్ళ దగ్గర ఉంది? ఎవరి బైబిల్ అంటే జీసస్ క్రైస్ట్ చెప్పిన బైబిల్. భగవద్గీత అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత కాదు. నా జీవితంలో నేను ఇలా బతకాలి, నా జీవితంలో నేను ఇలా జీవించాలి, నా జీవితంలో నేను ఇలా ఉండాలి, నా జీవితంలో నేను చేరుకోవాలి, నా మనస్తత్వం ఇలా ఉండాలి, నా శక్తి ఇలా ఉండాలి, నాలో ఉండే పాజిటివిటీ ఇలా ఉండాలి, నాలో ఉండేటువంటి అద్భుతమైన విషయాలు ఇలా ఉండాలి, నా విలువలు ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తున్నాను, ఇలా చెందుతాను. ఇదిగో నా జీవిత పర్యంతంలో ఉండేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదని, లైఫ్లో ప్రతి స్టెప్ని మనం నిర్దేశించుకునేటువంటి భగవద్గీత ఎవరికి కూడా ఇండివిజువల్ బుక్ ఉందా? అదే నిజమైన భగవద్గీత నేను నమ్మేది. నా దగ్గర ఐ హ్యావ్ దట్ బుక్. నేను గొప్ప కోసం మాట్లాడటంలే. ఐ హ్యావ్ దట్ బుక్. నేనేం చేయాలో నాకు తెలియాలి, నేనేం చెయ్యాలో నాకు తెలియాలి. మీకు చెప్తున్నాను, మనం ఏం చెయ్యాలో మనకు తెలియాలి, మనం ఏం చూడాలో మనకు తెలియాలి, మనం ఏం వినాలో మనకు తెలియాలి, మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి, ఎలా ఉండకూడదో మనకు తెలియాలి. గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్, మీరు నా పిల్లలు లాంటి వాళ్ళు. మా పాప కూడా షీ స్టడింగ్ ఇన్ సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పుట్టపర్తిలో, అనంతపూర్ క్యాంపస్లో గ్రాడ్యుయేషన్లో ఆనర్స్ ఆఫ్ బీఎస్సీ ఆనర్స్లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సో మీరు నా పిల్లలు లాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు నా పిల్లలే. అంటే నా కొడుకో కూతురు అయితే అంతకన్నా ఇంకా తక్కువ వయసులో ఉన్నారు కాబట్టి యూఆర్ ఆల్ మై చిల్డ్రన్. మీరు మీ జీవితంలో లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోకుండా, అంటే ఏంటి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అకౌంటెంట్ అవ్వాలి, ఉద్యోగస్తులు అవ్వాలి, ఈ బికార్ లక్ష్యాలు కాదు. బేకార్ లక్ష్యాలే, ఈ లక్ష్యాలు కాదు, ఈ లక్ష్యాలు కాదు మనకు కావాల్సింది. లక్ష్యాలు అంటే ఏంటి తెలుసా? నువ్వేంటో ఈ ప్రపంచానికి నువ్వు నడిచేటప్పుడు ఒక వెలుగు అవ్వాలి. నీ వల్ల కొంతమంది అన్నం తినగలగాలి. నీ అన్నానికే డౌటు, నువ్వు 10 మందికి అన్నం ఏం పెడతావు? మనకు దృక్పథం ఎక్కడున్నది? నేను మిమ్మల్ని ఎవరిని నిందించడంలే. ఈ రోజు దాకా గడిచిపోయింది, గడిచినదేదో గడిచితివి, అయిపోయింది. పాస్ట్ ఈజ్ ఏ పాసింగ్ క్లౌడ్. నిన్నటి దాకా టైం తేలేవు. టైం ఈజ్ మోస్ట్ ప్రెషస్. ఏం తేలేవు నువ్వు, గుర్తుంచుకో. నేను ఇవాళ మీకు స్పీచ్లు చెప్పి మిమ్మల్ని మార్చడానికి నేను రాలేదు. ఎవరో వీళ్ళు ఏం మారటం లేదు సార్, మీ లెక్చరర్స్ నాకు రాగానే చెప్పారు. అరే ఈ ప్రపంచంలో ఎవరిని మార్చలేరు. మేము ఉపాధ్యాయులు పెద్ద భ్రమల్లో భ్రాంతులో బతుకుతున్నాం, మిమ్మల్ని మార్చేయాలని. ఎవరిని మార్చలేరు. అంతెందుకు, ఎవడిని వాడు తప్ప ఇంకోటి ఈ భూమి మీద మార్చలేడు. ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు అర్థమైంది చెప్పిన పాయింట్? ఏం చెప్పండి ఒకసారి, అందరు చెప్పాలి. ఇక్కడ 150 మంది సుమారు 100+ ఉన్నారు. ఈ భూమి మీద ఎవ్వరు మార్చలేరు. నో. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నిజంగా కానీ మనల్ని ఎవరో మార్చేస్తే చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్లు చెప్పలేదా? చెప్పలేదా? తల్లిదండ్రులు చెప్పలేదా? పెద్దవాళ్ళు చెప్పలేదా? లెక్చరర్స్ చెప్పలేదా? యూట్యూబ్లో పనికి మానేవాడు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నాడు లేదా? నాలుగువాడు ఏదో పని లేక ఏదో పెడుతూనే ఉంటాం, అప్లోడ్ చేస్తుంటాం, చెప్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, మన జీవితంలో అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ మనం ఎందుకు మారటం లేదు? ఎందుకంటే మనల్ని మార్చాలనే కోరిక వాళ్ళలో ఉంది, కానీ మారాలనే కోరిక మనలో లేదు. కాబట్టి నీకు మారాలనే కోరిక నీకు మాత్రం ఉంటేనే నువ్వు ఈ ప్రపంచంలో బాగుపడతావు.
నీకు ఉదయాన్నే లేవాలనే కోరిక నీకు మాత్రమే ఉంటేనే నువ్వు లేవగలవు. సెల్ ఫోన్కి మోగినా సరే నువ్వు లేవవు, నీ ఇంట్లో పెద్దవాళ్ళు లేపినా నువ్వు లేవవు, లెక్చర్ చెప్పినా నువ్వు లేవవు. గుర్తుంచుకో, నీకు మాత్రమే ఆ కోరిక ఉంటే చేస్తారు. సో నన్ను రాగానే ఒక రమేష్ సాహు నా మిత్రుడు, యాక్చువల్లీ నేను తను సుమారుగా ఇవాళకి ఒక 20 అబౌవ్ ఇయర్స్ నుంచి కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో మేము ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ని. నా బ్లెస్సింగ్ కావాలి, నీ బ్లెస్సింగ్ కావాలి భరద్వాజులకి అన్నాడు. నో రమేష్ సాహు, ఇది నాకు కాదు బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ అన్న పదం యొక్క స్పెల్లింగే వేరు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్? గట్టిగా, అరే ఏమర్రా ముసలి వాళ్ళరా మీరు, గట్టిగా మాట్లాడండి రా. BLEINGS, గట్టిగా మాట్లాడాలి. మీ కళ్ళు నన్నే చూడాలి, పక్క వాళ్ళని గొలకూడదు. గుర్తుంచుకో, పక్కవాడు ఎక్కడ దాకా ఉంటాడు తెలుసా? మన జీవితం నాశనం అయిపోయే వరకు మన పక్కవాడు మనం తినిస్తూనే ఉంటాడు. కాబట్టి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వాడు నవ్వుతాడేమో, వీడెడతామో, వీడు ఎవ్వరు ఉండరు. 10th క్లాస్ వరకు మీకు చదివాళ్ళారా? 10th క్లాస్ వరకు మీతో చదివేవాళ్ళు ఉన్నారు ఇవాళ? అందరూ ఉన్నారా? 5th క్లాస్ చదివాళ్ళారా? హై స్కూల్ చదివాళ్ళు లేరు, 5th క్లాస్ చదివాళ్ళు లేరు, 3rd క్లాస్ చదివాళ్ళు లేరు, 10th చదివాళ్ళు లేరు. ఈ ఇంటర్మీడియట్ 2 ఏళ్ళ తర్వాత కూడా మీలో చాలా మంది డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది, పుట్టిన దగ్గర నుంచి నువ్వు చనిపోయే వరకు నీతో ఉండేది నువ్వు మాత్రమే. You got the point? అందుకు మనతో ఉండేది మనం మాత్రమే కాబట్టి మనలో ఆ మార్పు తెచ్చుకోవాలి. బ్లెస్సింగ్స్ అంటే బయట వాడు ఇచ్చేటువంటి దీవెనలు అనుకుంటున్నారు. నో, నేను నమ్మే సిద్ధాంతం వేరు. బ్లెస్సింగ్స్ లో ఉండే ఫస్ట్ అక్షరం ఏంటి? గట్టిగా, బి ఫర్ బర్నింగ్ డిజైర్. మండే కోరిక నీకు ఉండాలి. నువ్వు బాగుపడాలని కోరిక చుట్టూ ఉన్నవాడికి కాదు, నీకు ఉండాలి. నాకుంది. when I was 7, when మా నాన్నగారు అమ్మగారు చెప్పారు, when I was 8 I hit with retinitis pigmentosa disease, రెటినాట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్కి అబ్బాయి బ్లైండ్ అయిపోతుందని చెప్పాడు. నేను వెరవలేదు, తగ్గలేదు. బికాస్ నా జీవితంలో నేనేంటో నిరూపించుకున్నాను తప్ప పక్కవాడు నా జీవితంలో ఏం చేయడం నేను అవకాశం ఏ రోజు ఇవ్వలేదు, ఏ రోజు ఇవ్వను. My life is to prove what I am. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.